వార్తల వివరాలు చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసు శాఖలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు అధికమైపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఈ కేంద్రంలో శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ, పామరు నియోజకవర్గాల వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, మూడా చైర్మన్ మఠ ప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తదితరులతో కలిసి మచిలీపట్నం మండలం కరగ్రహారం గ్రామంలో జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాల్ని ఆవిష్కరించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ, ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు, కళా సంస్కృతులకు నిలయమైన కృష్ణా జిల్లాలో పోలీసు శిక్షణ కేంద్రం ఏర్పాటులో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో మచిలీపట్నం పోర్టు నిర్మాణ ప్రాంతంలో ఉన్న పూర్వ శిక్షణ కేంద్రం స్థలాన్ని మారిటైమ్ బోర్డు తీసుకోవడం, దానికి ప్రతిఫలంగా వారు కరగ్రహారంలో కేటాయించిన 30 ఎకరాలకు ప్రభుత్వ సహకారంతో మిగిలిన భూమిని సేకరించి దాదాపు 46 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ విధమైన పోలీసు శిక్షణా కేంద్రం రాష్ట్రంలో ఎక్కడ లేదని పేర్కొంటూ ఈ కేంద్రాన్ని అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం ఇప్పటి వరకు రాష్ట్రంలో సరి అయిన పోలీసు శిక్షణా కేంద్రాలు లేవని, అందుకు 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో శిక్షణా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అయితే తర్వాతి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అది ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసు శాఖలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టిందన్నారు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు, నేరాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలను అరికట్టేందుకు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి చర్యలతో నేరాలు, ఘోరాలు జరగకుండా నిరంతర చర్యలు చేపడుతున్నామని, అందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకారం అందించాలని కోరారు. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు అధికమైపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఈ కేంద్రంలో శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అదేవిధంగా మంత్రి కొల్లు రవీంద్ర అభ్యర్థన మేరకు ఈ ప్రాంతం మెరైన్ పోలీస్ స్టేషన్ ను పునరుద్ధరిస్తామని మంత్రి తెలియజేశారు. అస్త్ర సన్యాసం చేసిన పోలీసులు అయిపోయారు మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక ట్రైనింగ్ సెంటర్ లేదు, అదేవిధంగా వాళ్ళకు జీప్, ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా వెహికల్స్ లేవు, వాళ్ళకి ఈవెన్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ కి డబ్బులు కట్టిన సందర్భాలు లేవు, సీసీ కెమెరాలు మెయింటెనెన్స్ లేవు. ఓవరాల్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో ఎప్పుడు కూడా చాలా కఠినంగా ఉంటారు. క్రైమ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈ రోజు మన అకౌంట్ లో డబ్బులు, ఈ రోజు అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, ఏదైతే మెసేజ్ వస్తుందో ఒకసారి క్లిక్ చేసరికి అకౌంట్ లో డబ్బులు పోతున్నాయి. ఎక్కడికి పోతుందో తెలుసుకునే లేపు అది 100 మంది అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. ఆ 100 మంది ఇంకో 100 మందికి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారంటే గోల్డెన్ టైం అంటారు. ఆ టైంలో కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఫ్రీజ్ చేయగలరు, కానీ ఆ టైం అయిన తర్వాత అయితే కనుక మనకి ఇంక మన చేతిలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లే. కాబట్టి సైబర్ క్రైమ్ ని అరికట్టడానికి డెఫినెట్ గా కానిస్టేబుల్ లెవెల్ నుంచి కూడా ట్రైనింగ్స్ కావాలి. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ లోని కూడా సైబర్ క్రైమ్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లా ఒక చిన్న సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేసి కానిస్టేబుల్ దగ్గర నుంచి పై ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరికి కూడా సైబర్ క్రైమ్ లో కానీ, అదేవిధంగా మనకి నార్కోటిక్స్ లో కానీ వీటన్నిటికీ ఎలా చేయాలి, ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలన్న దాని మీద కూడా ట్రైనింగ్ రవాణా చేసుకుని బయట నుంచి ఇల్లీగల్ గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెరైన్ ని పోలీసులు కూడా మనం అప్రమత్తం చేసుకోవాల్సినటువంటి ట్రైనింగ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనకి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ నామకా ఉన్నాయి. గతంలో మనం వాటికి కోస్ట్ గార్డ్స్ కింద కొన్ని బోట్లు ఉండే, వాటి అన్నిటి కూడా కండమ్ చేస్తాం. నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని అడుగుతా ఉన్నాను, ఇదే ట్రైనింగ్ సెంటర్ లో అవసరమైతే మెరైన్ పోలీస్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి, అవసరమైతే బోట్లు కూడా మనం డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేయగలిగితే, ఎందుకంటే మొన్న మనం చూసాం, మొన్న యుద్ధం అప్పుడు కూడా పోస్టులు అన్నమాట చాలా అప్రమత్తం చేశారు. ఎందుకంటే అదే కాకుండా డ్రగ్స్ కానీ, ఇలాంటివి కూడా గంజాయి కానీ, ఇట్లాంటివి కూడా సముద్రయానం ద్వారా తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. డెఫినెట్ గా మానిటరింగ్ మనం చేయాల్సిన. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.
అనంతపురంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్క హామీ నుంచి వెనక్కి తగ్గట్లేదు అన్నారు. సీఎం చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి జరిగితేనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసిందని, కానీ చెత్త తొలగించలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాగానే చెత్తపై పన్నులు తొలగించామని స్పష్టం చేశారు. ట్యాక్సులని దానికి పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్న అపార అనుమతితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ అటు సంక్షేమాలు, ఇంకో పక్క అభివృద్ధి రెండు చేస్తున్నారు. అందరూ కొద్దిగా ఓపిక పడితే ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్స్ ముందు మాటిచ్చామో 100కి 100 రూపాయలు ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తూ, అంటే గత ప్రభుత్వంలో చాలా శాంక్షన్ చేసామండి. కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని స్టార్ట్ అయ్యేట్లో గవర్నమెంట్ మారేటప్పుడు గత ప్రభుత్వం అవేమీ చేయలే. ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ తీసుకోండి, 204 పెట్టాం, అవి మూసేశారు. ఎందుకు మూసేశారో తెలీదు. ఏవి 5,350 కోట్లు ఎందుకు ఆపేశారు ఎవరికి తెలీదు. ఇట్లా గత ప్రభుత్వం చాలా ప్రాజెక్టులు ఆపేసింది. ఆ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు కేంద్ర సపోర్ట్ చేస్తున్నాం. మీరైతే మార్కెట్ చెప్పారో అది శాసనసభ్యులతోనూ, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడించాలో దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేని వ్యక్తి అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. విశాఖలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు, ఎవరికీ అర్థం కాదని గతంలో వైసీపీ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసిన వారికి ఇవాళ మళ్లీ మాట్లాడే నైతిక హక్కు ఉందా అని రామానాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేని వ్యక్తి అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో గత ప్రభుత్వం పోలవరాన్ని ధ్వంసం చేసిందన్నారు. 2027 డిసెంబర్ కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి వరద నీరు ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా వెలుగొండ ప్రాజెక్టు దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉందన్నారు. 2026 కల్లా పూర్తి చేసిన ప్రకాశం జిల్లాకు నీరిస్తామన్నారు. 5 సంవత్సరాలు జగన్ ఉత్తరాంధ్రపై కపట ప్రేమ చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2027 డిసెంబర్ కల్లా పోలవరం దానికి తగినటువంటి రీతిలోనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే డయాఫ్రమ్ వాల్ మీ అందరికీ తెలుసు, ఆ రోజు 9 దగ్గర 18 నెలలు ఆ రోజు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఆ రోజు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇంకా భవిష్యత్తులో పూర్తి కాదనేటువంటి విధంగా సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఆల్రెడీ మన జనవరిలో ప్రారంభించాం. రేపు డిసెంబర్ కల్లా పూర్తి అయ్యేటువంటి విధంగా లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2025 డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రమ్ వాల్, కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాం. ఏదైతే ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ప్యారలల్గా అంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలోనే ఆల్రెడీ గ్యాప్ 1లో ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ నిర్మాణం పనులు ప్రారంభించాం. గ్యాప్ 2 రేపు నవంబర్లో ప్రారంభిస్తాం. ఈ రకంగా 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే విధంగా లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. ఇంటింటికి తిరుగుతామన్న వైసీపీ నాయకులు విజయవాడలో కనబడితే తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 41వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. అంతకుముందు డివిజన్కి చేరువున ఎంపీ కేశినేని శివనాథ్కు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజలకు వివరించారు. ఎన్డీఏ కూటమి ఏడాది పాలనపై ఎంపీ కేశినేని చిన్ని ప్రజాభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. 41వ డివిజన్లో అన్ని బూతుల్లో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలను సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా వాటిని పరిష్కరించి సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం ప్రజలతోనే ఉంటున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఇంటింటికి తిరుగుతామన్న వైసీపీ నాయకులు విజయవాడలో కనబడితే తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
41వ డివిజన్లోని అన్ని బూతుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసేందుకు ఆ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్తో పాటు తెలుగుదేశం నాయకులను ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చిట్టాబొత్తుని శ్రీనివాసరావు, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గన్నే ప్రసాద్, స్టాఫ్ డైరెక్టర్ 41వ డివిజన్ అధ్యక్షులు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో కృషి చేస్తున్నాం. అందులో ఈ డివిజన్ అగ్రగామిగా ఉన్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. తప్పకుండా విజయవాడ నగరంలో ఉన్న అన్ని ఇళ్ళు, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని ఇళ్ళు కూడా ఇంకొక వారం రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడన్నా చిన్న ఎన్నో పథకాలు చేస్తున్నాం, సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాల్లో ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగి ఎవరికన్నా అందపోతున్నా వాటిని సరి చేసుకుని ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు ఇదే కార్యక్రమం మీద నిమగ్నమై ఉన్నాం. ఎప్పుడూ కూడా మేము ప్రజల పక్షనే ఉంటాం. ఇది ఒక మంచి ప్రభుత్వం. కొంతమంది దగులుబాజీ వేదవల్లాగా మేము పిచ్చి మాటలు మాట్లాడడం, పిచ్చి దాడులు చేయం, పిచ్చి వాగుళ్ళు వాగం. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి మా తెలుగుదేశం కానీ మా కూటమి యొక్క ధ్యేయం. తప్పకుండా ఈ డివిజన్ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ ఈ డివిజన్కి నూతనంగా అధ్యక్షుడైన సంతోష్ కూడా అభినందనలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. వేడి ఉక్కపోతతో గత కొద్ది రోజులుగా అవస్థలు పడుతున్న ఏపీ ప్రజలకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. నేడు ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులకు తెలియజేశారు. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. శనివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకినాడ, తుని, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, బాపట్ల, గన్నవరం, జంగమేశ్వరపురం, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్లు తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు, గుంటూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాత్రి 8 గంటలకు అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా ఉంటుకూరులో 70.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కారు రివర్స్ చేస్తుండగా అదుపు తప్పి ఢీకొట్టడంతో 4 విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ ఆర్టీసీ కాలనీకి చెందిన నారాయణరావు తన మనవరాలిని కళాశాల నుంచి తీసుకువచ్చేందుకు గురువారం సాయంత్రం బెంచ్ సర్కిల్ సమీపంలోని నారాయణ కళాశాల వద్దకు వచ్చారు. కళాశాల లోపలకు వెళ్తుండగా సెక్యూరిటీ అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో కారును స్పీడ్ గా రివర్స్ చేస్తుండగా వెనక ఉన్న విద్యార్థినులు ఆదర్శ, చిన్మయి, నవ్య, మధుప్రియలకు తగలటంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. పార్కింగ్ చేసిన మరో కారును ఢీకొట్టారు. విద్యార్థినులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దర్యాప్తు చేస్తున్నట్లు పటమట పోలీసులు తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు. తమ స్థలాన్ని కొందరు ఆక్రమించారని కృష్ణా జిల్లా గోపవరపు గూడానికి చెందిన దుగ్గిరాల వెంకట సుబ్బారావు ఫిర్యాదు చేశారు.
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు. వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తమ స్థలాన్ని కొందరు ఆక్రమించారని కృష్ణా జిల్లా గోపవరపు గూడానికి చెందిన దుగ్గిరాల వెంకట సుబ్బారావు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. తమ భూమిని తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగి ఆక్రమించారని అనంతపురం జిల్లా కుందేరు మండలం సోల సముద్రానికి చెందిన వన్నూరప్ప ఫిర్యాదు చేశారు. సర్వేకు లంచం డిమాండ్ చేస్తున్నారని పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయికి చెందిన కొంగర వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి రూరల్ మండలం పోలీస్ స్టేషన్లో స్వీపర్లు, స్కావెంజర్లుగా పనిచేస్తున్న తమకు జీతాలు పెంచాలని పలువురు కోరారు. ఏఎంసీ నామినేటెడ్ పదవులను సీఎం చంద్రబాబు గురువారం భర్తీ చేశారు. 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో జనసేనకు 9, బీజేపీకి 4 పదవులు కేటాయించారు. ఏఎంసీ చైర్మన్ పదవుల్లో 17 బీసీలకు, 10 ఎస్సీ సామాజిక వర్గాలకు కేటాయింపులు జరిగాయి. అలాగే ఏఎంసీ చైర్మన్ పదవుల్లో 5 ఎస్టీలు, 5 మైనారిటీలకు అవకాశం లభించింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో 35 మంది మహిళలకు అవకాశం వచ్చింది. అక్రమ మైనింగ్ కేసులు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు మే 29న జారీ చేసిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అక్రమ మైనింగ్ కేసుల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు మే 29న జారీ చేసిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. కౌంటర్ దాఖలు చేస్తామని తాము చెప్పినా పట్టించుకోకుండా ఆ రోజు కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్న ఏపీ ప్రభుత్వం వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి విచారించాలని హైకోర్టును ఆదేశించింది. జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ హైకోర్టు తమకు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వకుండానే వారం రోజుల్లో కేసు విచారణ ముగించిందన్నారు. అందువల్ల ఈ కేసు పునర్విచారణ కోసం హైకోర్టుకు పంపాలని కోరారు. వంశీ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదిస్తూ ఈ కేసులో తాము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం 2 సార్లు చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలా ఎక్కడో చెప్పిందో చూపించండని జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అడగడంతో ఆయన హైకోర్టు ఉత్తర్వులను చదివి వినిపించారు. అందులో ఎక్కడ వాదనలకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు లేదు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రోహత్గి జోక్యం చేసుకుంటూ హైకోర్టు ఈ కేసును రోజువారీ వాయిదా వేసుకుంటూ పోయింది తప్ప ఎప్పుడెప్పుడు తమ వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. జస్టిస్ సతీష్ చంద్ర వర్మ స్పందిస్తూ ఇలాంటి విచారణ గురించి తాము ఎప్పుడు వినలేదన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువైన స్వయంభూ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పవిత్రోత్సవాలు సహిత ఆషాఢ కృతిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో జరిగిన దోషాలు తొలగటానికి, ఆలయ అభివృద్ధికి భక్తుల సంకల్ప సిద్ధి కోసం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువైన స్వయంభూ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పవిత్రోత్సవాలు సహిత ఆషాఢ కృతిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ఈవో దాసరి శ్రీరామవర ప్రసాదరావు ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోపూజ, సుప్రభాత సేవ, అభిషేక, జల సంగ్రహం, విఘ్నేశ్వర పూజ, పంచగవ్య ప్రాచన, అఖండ స్థపన, వాస్తు మండపారాధన, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్ర అనుష్ఠానం, మహా నివేదన, నీరాజన మంత్ర పుష్పాలను కొమ్మూరి ఫణికుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కావడంతో ఆలయంలో శాకంబరి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈవో దాసరి వరప్రసాదరావు తెలియజేశారు. ఫణికుమార్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో జరిగిన దోషాలు తొలగడానికి, ఆలయ అభివృద్ధి, భక్తుల సంకల్ప సిద్ధి కోసం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎవరైతే స్వామివారిని దర్శించి సంకల్పాన్ని చేస్తారో సంకల్ప సిద్ధులై పునర్దర్శనాన్ని పొందుతారు. ఆ రోజున ఆర్జిత సేవల్లో భాగంగా 3,000 రూపాయలు కట్టి ఎవరైనా సరే గోత్రనామాలు ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి వాళ్ళ గోత్రనామాలతో స్వామివారి కార్యక్రమం జరుగుతుంది. 108 లీటర్లతో స్వామివారికి విశేషంగా అభిషేకము, తర్వాత స్వామివారికి పుష్ప యాగోత్సవ కార్యక్రమము, సాయంత్రము 5 గంటలకు మహారుద్ర హోమము, అనంతరము స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవము, 6 గంటల 30 నిమిషములకు స్వామివారి యొక్క పంచహారతులు, చతుర్వేద సుస్థి ఈ కార్యక్రమాలతో స్వామివారి యొక్క
పుట్టినరోజు ఉత్సవాలు ఆడి మాసంలో సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు ఉత్సవాలకు ముందు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. కనుక మీరందరూ కూడా తరించి స్వామివారిని అమ్మవారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులుగా వస్తుందని మరి కోరుతున్నాం. కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము వచ్చిన వారి యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన లోట్లు లేకుండా అన్నప్రసాద వితరణ, స్వామివారికి సమక్షంలో పిల్లలకి పాలు, పెద్దవాళ్ళకి వృద్ధులకి మజ్జిగ, వాళ్ళ ఇంకా రాలేని వాళ్ళ వృద్ధులకి వీల్ చైర్లు అన్నీ కూడా మా కమిషనర్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారము డిప్యూటీ కమిషనర్ గారు శ్రీరామచంద్ర ప్రసాద్ గారు అన్ని ఏర్పాటు చేశారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారిని కృపకు పాత్రులయ్యి పునర్దర్శనాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఒట్టివేల్ మురుగనికి విజయవాడ నగరంలో నగరపాలక సంస్థ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల నగదు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లు ఫర్నిచర్ డీలర్స్ అసోసియేషన్ విజయవాడ అధ్యక్షులు గ్రంథి శ్రీనివాసరావు, కార్యదర్శి గార్లపాటి శ్రీధర్ తెలిపారు. గత 40 సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉచితంగా మెడికల్ క్యాంపులు, పేద విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్లు అందించి ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలోని హనుమాన్పేటలోని ఫర్నిచర్ డీలర్స్ అసోసియేషన్ కళ్యాణ వేదికలో ఫర్నిచర్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఫర్నిచర్ షాపులో పనిచేస్తున్న జోగుల పిల్లలకు పుస్తకాలు, స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. నోట్బుక్స్తో పాటు 15 మంది విద్యార్థులకు 2,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ను అసోసియేషన్ ప్రతినిధులు గ్రంథి శ్రీనివాసరావు, గార్లపాటి శ్రీధర్, పలగాని ఆంజనేయులు, గార్లపాటి రాంబాబు, దామోదర్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఫర్నిచర్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ విజయవాడ నగరంలో గత 40 సంవత్సరాలకు పైగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. మెడికల్ క్యాంపుతో పాటు సేవా కార్యక్రమాలు, ఫర్నిచర్ షాపులో పనిచేస్తున్న ఉద్యోగులకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తూ వారి ఆర్థిక పురోగభివృద్ధికి దోహదపడుతున్నామని తెలియజేశారు. తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు విద్యారంగంలో అగ్రభాగంలో ఉండాలని వారిని ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. సోషల్ రెస్పాన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరికీ కూడాను ఈ విధంగా ఎంకరేజ్ చేయాలన్న సంకల్పం ఏదైతే ఉందో దీనికి సహకరించిన స్పాన్సర్స్ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీ పత్రికాముఖంగా తెలియజేసేది ఏమంటే మన అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసేటువంటి ఫ్యూచర్ ఆలోచనలో భాగంగా ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నాము. ఈ ఫర్నిచర్ ఎగ్జిబిషన్లో మీరందరూ పాల్గొనే విధంగా ముందుగా మీకు తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో విశేషం ఏంటంటే మంచి మంచి ఆఫర్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. మీకు దాంట్లో ఒక అసోసియేషన్ తరపు నుంచి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం అనేది ఫస్ట్ టైంగా ఉంటుంది. ఇది చాలా వినూత్నంగా అది చాలా చక్కగా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ పుస్తక పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తాను. నోట్బుక్ డిస్ట్రిబ్యూషను, హెల్త్ క్యాంప్స్, అట్లాగే ఇప్పుడు ఎగ్జిబిషన్స్, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు ఈ ఫర్నిచర్ అసోసియేషన్ ద్వారా చేస్తున్నామండి. సో ఇది మన అందరం కూడా ఒక ఐకమత్యంగా ఉన్నామని చెప్తూ కూడా పబ్లిక్కి ఏ రకంగా మన ఫర్నిచర్ అసోసియేషన్ ఉపయోగపడాలి అనేది కూడా చూసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నామండి. సో పత్రికా విలేకరులకి అలాగే ఈ యొక్క కార్యక్రమాలకి స్పాన్సర్స్గా వచ్చిన వాళ్ళు అట్లాగే అది డబ్బే కాదండి, వాళ్ళ టైం కూడా కేటాయించి ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుండి అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. మీ పత్రికా వాళ్ళకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విద్యార్థులు ఎంతో అభివృద్ధి చెందాలని ఉడతాభక్తిగా మేము మా గుమస్తా పిల్లలకి ఈ స్కాలర్షిప్లు కానీ ఈ బుక్స్ కానీ మరి ఇవ్వడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ బుక్స్ ఇస్తున్నాము. అలాగే మేము ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంప్ కూడా చేస్తాం. త్వరలో మా ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి గార్లపాటి దుర్గాప్రసాద్ గారి వారి జ్ఞాపకార్థం మెగా మెడికల్ క్యాంపు త్వరలో వాళ్ళ అబ్బాయిలు ప్రామిస్ చేస్తున్నారు. అటు మా సెక్రటరీ శ్రీధర్ కానీ వాళ్ళ బ్రదర్ కరుణ కానీ ఆ ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. అలాగే సమాజానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా మేము ఇప్పుడు చేస్తున్నాం, ముందు కూడా చేయగలమని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.